నీకు పూరికి పెళ్లి పెద్దగా మారి మీ అక్క గగన్ దృష్టిలో దేవతైపోయింది. వాళ్ళిద్దరూ కలిసుంటే వాళ్ళ మీద గెలవడం నాకు కష్టం. వాళ్ళిద్దరి మీద నేను గెలవాలంటే వాళ్ళిద్దరూ విడిపోవాలి. విడిపోవాలి అంటే పూరికి నీకు జరుగుతున్న పెళ్లి చెడిపోవాలి. చెప్పు, నీకెంత డబ్బు కావాలి? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. ఏ దేశంలో కావాలంటే ఆ దేశంలో నిన్ను సెటిల్ చేస్తా. నువ్వు సింపుల్గా ఈ పెళ్లి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతే చాలు. దట్స్ ఆల్. మిగతా నేను చూసుకుంటా. సారీ మేడం, దీనికోసమే మీరు నన్ను పిలుచుంటే మీ ఆశ నెరవేరదు. మా అక్క మీ చేతుల్లో ఓడిపోవడానికి నేను కారణం కాలేను. వస్తాను మేడం. 1 మినిట్ శివ. నేనేదో ఒట్టి చేతులతో వచ్చి నీతో బేరం ఆడుతున్నాను అనుకోకు. వెయిట్. చూడు, కావలసినంత డబ్బు, కాసులు కురిపించే బంగారం అంతా నీ సొంతం శివ. చాలదు అనుకుంటే ఇంకా ఇవ్వడానికి సిద్ధం. సారీ మేడం, ఇప్పటికీ నేను మా అక్క భూమి వైపే నిలబడతాను. మా అక్క భూమిని ఓడించడానికి ఇంకేదైనా దారి చూసుకోండి. మీరు చెప్పినట్టుగా మా గగన్ బావ భూమి యొక్క పక్కనుండగా ఓడించడం కష్టం. వస్తాను. పోనీ ఆ బిందుని పెళ్లి చేసుకుంటావా శివ? 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 చూసావా శివ, పడుతున్న నీ అడుగులు ఎలా ఆగిపోయాయో? చెప్పాను కదా, ఎవ్వరికైనా గెలిపే ముఖ్యమని. అది కొందరికి జీవితంలో కావచ్చు, మరికొందరికి ప్రేమలో కావచ్చు. శివ, మీ అక్కే ప్రేమించిన వాడిని గెలుచుకున్నప్పుడు నువ్వు నీ ప్రేమను దక్కించుకోవడంలో తప్పే ఉంది. అంటే నేను బిందు ప్రేమించుకుంటున్నామని? ఐ నో. పరుగు పందెంలో నువ్వు గెలుస్తున్నప్పుడు పరుగునొచ్చి తన్నిన్ను కౌగిలించుకుందే, అప్పుడే అనుమానం వచ్చింది. నువ్వు బురకా వేసుకుని మా ఇంటికొచ్చినప్పుడు అది మరింత బలపడింది. అర్ధరాత్రి పూట మా ఇంటికొచ్చి నువ్వు దొరికిపోయినప్పుడు అది కన్ఫర్మ్ అయింది. అలాని నేనేదో కంగారు పడిపోయి ఏదో నిర్ణయం తీసుకునే మనిషిని కాదు. వచ్చిన అవకాశాన్ని వాడుకోవడం కోసం, టైం కోసం వెయిట్ చేస్తాను. ఆ టైం వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా వాడుకుంటాను. మీరు చెప్పిందంతా బాగానే ఉంది మేడం, కానీ చూస్తూ చూస్తూ వాళ్ళిద్దరూ దూరం అయిపోవడానికి నేను కారణం కాలేను కదా. అయ్యో శివ, మీ అక్క బావ పూర్తిగా విడిపోవాలన్నది నా ఉద్దేశం కాదు. వాళ్ళ మధ్య ఒక చిన్న గ్యాప్ రావాలనుకుంటున్నాను అంతే. ఆ చిన్న గ్యాపే నా గెలుపు. అదీగాక భూమి వల్లే నువ్వు బిందుకి సొంతమయ్యావని మీ బావ అనుకోలేదు కదా. ఎందుకంటే మధ్యలో నేనుంటాను. నేనే మీ ఇద్దరి పెళ్లి చేశానన్న పేరుంటుంది. ఏమంటావ్? పూరిని పెళ్లి చేసుకోలేదని గగన్ నిన్నేదైనా చేస్తాడేమోనన్న భయం కూడా అవసరం లేదు.
ఎందుకంటే అప్పటికే నువ్వు మా ఇంటి అల్లుడు అయి ఉంటావు. అప్పుడు గగన్ నిన్ను టచ్ కూడా చేయలేడు. సరే మేడం, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి. ఆల్ రైట్, బాగా ఆలోచించుకో. కానీ నీ ప్రేమని చేజారిపోయే అంత ఆలస్యం మాత్రం చేయకు. అదేంటత్తయ్యా, మన అందరి భోజనాలు అయిపోయాయి కదా, పూరి ఇంకా ఎందుకు తినలేదు? ఏమోనమ్మా, శివ వస్తేనే గాని తిననంటోంది. తనతో ఈరోజేదో సీరియస్గా మాట్లాడాలంటోంది. కాబోయే వధూవరుల మధ్య సరదాలు చిలిపి సంఘటనలు ఉంటాయి, కానీ సీరియస్గా ఏం మాట్లాడుకుంటారు? అదే నాకు అర్థం కావడం లేదురా. ఏంటి అని అడిగితే అంతా అయ్యాక చెప్తాన్లే అంటోంది. నీకైనా చెప్తుందేమో, వెళ్ళి అడుగు. పురి, ఏంటి పురి, శివతో ఏదో సీరియస్గా మాట్లాడాలన్నావంట? అవునన్నయ్య, నేనే శివని ప్రేమిస్తున్నాను గాని శివ నన్ను ప్రేమించట్లేదేమో అని నాకు అనుమానంగా ఉందన్నయ్య. ఆ విషయం తేల్చుకుందామనే శివ కోసం వెయిట్ చేస్తున్నానన్నయ్య. ఏ పూరి, ఎందుకు అనవసరంగా నీకు అంత పెద్ద అనుమానం వచ్చింది? లేకపోతే ఏంటోదినా, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా శివ నాతో అంటే ముట్టనట్టుగానే ఉంటున్నాడనిపిస్తుంది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో మీరెంత మంచిగా పోజులు పెట్టి ఫొటోస్ తీసుకున్నారు. అంతకంటే ముందు తను నాతో ఎలా పోజులు పెట్టాడు? అది వాడి మొహమాటం పూరి. కాబోయే పెళ్లి కూతురుతో, అది కూడా ప్రేమించిన అమ్మాయితో మొహమాటం ఏంటోదినా? యాక్చువల్లీ అవును, అప్పుడు నేను ఆలోచించలేదు, కానీ పూరి ఇలా చెప్తుందంటే నాకు అనుమానం వస్తుంది.